హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా డిఫరెంట్ వంట అన్నమాట. ఇది చాలా మందికి ఇష్టమై ఉంటుంది. ఇది సేమియాతో పూర్ణాలు చేశాను, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినవి. ఎప్పుడు మనము శనగపప్పుతోని వాటితోని పూర్ణాలు చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి మీరు ఈ సేమియాతో పూర్ణాలు చేసి చూడండి, చాలా బాగున్నాయి. ఇవి చేయడం చాలా సింపుల్ అన్నమాట. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ ఆన్ చేసి 1 కప్పు సేమియా పోసుకొని దాన్ని బాగా రెడ్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగినాక దీన్ని ఇంకా కొంచెం వేగాలి. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఇది బాగా వేగాలి. ఇంకోవైపు 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు మసలపెట్టుకోవాలి. పక్కన బాగా వేడి బాగా మసలపెట్టుకోవాలి. ఈ సేమియా మొత్తం చూసారు కదా, ఇలా వేగిపోయిన దాంట్లో మనం వేడి నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు పోయడం వల్ల సేమియా అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇది వాటర్ పోసినాక ఒక 2 నిమిషాలు దీన్ని కలపాలి. ఎందుకంటే సేమియా అనేది గడ్డ కట్టుద్ది కదా వాటర్ పోయంగానే. ఇలా గడ్డ కట్టకుండా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమియా చూసారు కదా, ఉడకాలి. ఇంకా కొంచెం అయితే సేమియా ఉడుకుతుంది. మనం 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, సేమియా అనేది మొత్తం దగ్గరికి వచ్చేసింది. బాగా సేమియా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తురుముకున్న బెల్లం ఉంటుందిగా, 1 కప్పు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సేమియాల్లో బెల్లంలోనే మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి. చూసారు కదా, మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలాచీ పౌడర్ వేసుకొని ఇది మొత్తం బాగా సిమ్లోనే వాటర్ మొత్తం ఇంకేదాకా ఉడకబెట్టుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం పోయే దగ్గర పడేదాకా సిమ్లోనే ఉడికించుకోండి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. చూసారు కదా, మొత్తం సేమియా అంటే దగ్గర పడేసింది. దీన్ని ఒక 2 నిమిషాలు కలుపుకొని దీన్ని మొత్తం చల్లార్చి పెట్టుకోవాలి. ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కళాయి తీసుకొని దాంట్లో 1 కప్పు పాలు పోసుకోండి. చిక్కటి పాలు 1 కప్పు పోసుకోండి. తర్వాత కప్పున్నర వాటర్ పోసుకోండి. కప్పు పాలకి కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఈ పాలు బాగా మరగాలి. పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 1 కప్పు బొంబాయి రవ్వ పోసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. దీంట్లో కొంచెం షుగర్ వేసుకోండి. చిటికెడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అంతా షుగరు, కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. నేను వేసాను కానీ వీడియో మిస్ అయ్యింది. మొత్తం బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం బాగా చల్లారాలన్నమాట. వేడి మీద మనం చేయలేం కదా, చేతులు కాలుతాయి కదా. ఈ పిండి మొత్తం చల్లారిన తర్వాత మనం ముందుగా సేమియా తీసుకున్నాం కదా, అది చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్న బాల్స్ లెక్క చేసుకొని ఈ సేమియాను పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న ఉండలు లెక్క చేసుకొని
పక్కన పెట్టుకోండి. మొత్తం ఇలానే చేసుకోవాలి, ఉండలు లెక్క పూర్ణం పౌడర్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంత మునుపు రవ్వను ఉడికించుకున్నాం కదా, అది చల్లారిపోయింది కదా, దీన్ని ఒక 2 నిమిషాల దాకా బాగా ఆయిల్ అంటించుకొని ఇలా ముద్ద లెక్క కలుపుకోండి. ముద్ద లెక్క కలుపుకొని చిన్న ముద్ద తీసుకొని దీన్ని కొంచెం ఇంత వెడల్పుగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వెడల్పుగా చేసుకొని అలా చేసుకున్న తర్వాత మనం సేమియా ఉంటుంది కదా, పూర్ణ ముద్దని ఇందులో పెట్టుకొని మొత్తం దాన్ని లోపలికి నొక్కి మూసేసుకోవాలి. వాటర్ కానీ నెయ్యి కానీ అంటించుకుంటూ మొత్తం రౌండ్ బాల్స్ లెక్క తయారు చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అయితే ఇలా కప్పేసుకొని మంచిగా గ్యాప్కు లేకుండా పూర్ణం బయటికి రాకుండా ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం పూర్ణాలన్నీ నేనైతే ఒక 4, 5 అయినాయండి నా పూర్ణాలు. మొత్తం మొత్తం గ్యాప్ లేకుండా కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ రుద్దుకుంటూ మొత్తం గ్యాప్ రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, చెప్పాను కదా, నాకు 4 వచ్చేసాయి బాల్స్, 5 రౌండ్గా వచ్చినాయి కదా. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అయితే హీటెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి పూర్ణం అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పైన ఆయిల్ పోతూ ఉండండి. తర్వాత చిన్నగా దీన్ని తిరిపేసుకోండి. చూసారు కదా, పూర్ణం అనేది కాలింది, ఒక్కడ కూడా పలగలేదు, మంచిగా నీట్గా వచ్చేసినాయి కదా. పూర్ణం అసలు బయటికి కూడా రాలేదు. చాలా ఈజీగా మన పిల్లలకు స్వీట్ కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టచ్చు, కొంచెం వెరైటీగా. చూసారు కదా, నేనైతే అన్నీ ఇలా తిప్పేసుకున్నాను. ఈ మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, రౌండ్గా కొంచెం కూడా పూర్ణం బయటికి రాకుండా మంచిగా ఉన్నాయి కదా. మిగతాయి కూడా అన్నీ ఇలానే వేయించుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకా మిగతా 2 కూడా నేను వేసుకొని సేమ్ అదే విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, పూర్ణం చూస్తే బాగా నోరు ఊరిపోతుంది. ఇప్పుడెప్పుడు తిందామని చూసా. అన్ని పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూసారు కదా, చూడడానికి మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి పూర్ణం ఎలా ఉందో లోపట. చూసారు కదా, పూర్ణం మంచిగా ఉడికిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే ఇలా కొత్త వెరైటీగా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.